పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 53 నుండి 58 వరకు. యేసు ఈ ఉపమానములను ముగించి అచట నుండి వెడలి తన పట్టణమును చేరెను. అచట ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ఉండగా ప్రజలు ఆశ్చర్యకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతరి సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అటులైన ఇవి అన్నియు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందునూ సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములు చేయలేదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 58వ వచనము, ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములు చేయలేదు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు ఈ వాక్యము నుండి మనము విశ్వాసముతో అంగీకరించాలి అనేటువంటి అంశము పైన ధ్యానిద్దాం. కొన్ని విషయాలను తెలుసుకుందాం, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అయితే ఒకరోజు ఒక క్రైస్తవ వ్యవసాయకుడు, వారికి మామిడి తోట ఉంది, ఉదయాన్నే వెళ్ళి మామిడి తోటలకు పాదులు చేయడం, మరి చుట్టూ ఎరువేసి మళ్ళీ నీళ్లు కూడా మొత్తం కడుతూ ఉన్నాడు. ఇంచుమించు మధ్యాహ్నం వరకు చాలా కష్టపడ్డాడు. నీళ్లు పంపించుకుంటా, మరి ఎరువేసుకుంటా, మరి చుట్టుపక్కల మొత్తం శుభ్రం చేసుకుంటా కూడా ఉన్నాడు మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం అయినేసరికి భోజనం తిని ఒక మామిడి చెట్టు కింద మంచం వేసుకొని కొద్దిసేపు నిద్రపోదామని అలా తలవాల్చాడు. తాను అలా నిద్రపోతూ ఉండగా తాను ఎక్కడైతే పడుకున్నాడో అక్కడే హఠాత్తుగా ఒక పెద్ద మామిడి పండు వచ్చి తన తల మీద పడ్డది. మరి పడగానే తాను వెంటనే పైకి లేచి ఇలా తలాన్ని నురుముకుంటూ పక్కకు వచ్చి, ఏంటి దేవుడా, ఇప్పటి వరకు నేను కష్టపడ్డాను, శ్రమించాను, నువ్వేమో ఇలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని మంచం మీద పడుకుంటే ఈ మామిడి పండు ఎందుకయ్యా నా మీద ఇలా పడేలా చేశావు అని ఒక్క తనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అలా పక్కకు వచ్చి ఇలా అనుకుంటూ ఉన్నాడు. అనుకోగానే మరుక్షణం ఎక్కడైతే తను తలవాల్చి పలుకున్నాడో అక్కడే ఒక నల్లని త్రాచుపాము పైనుండి పడ్డది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఒక్కసారిగా షాక్ అయిపోయాడు, ఒక్కసారిగా భయపడిపోయాడు. భయముతోనే తనను దేవుణ్ణి మహిమపరచడం, స్తుతించడం ప్రారంభించాడు. ప్రియ విశ్వాసులారా, మామిడి పండు పడితే పడింది, కానీ దేవుడు యొక్క నల్ల త్రాచుపాము నుండి నన్ను కాపాడాడు అని దేవుణ్ణి విశ్వసించి ఆయన మహిమను తెలుసుకొని దేవుణ్ణి ఇంకా నమ్మడం ప్రారంభించాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రియ విశ్వాసులారా, ఒక్క విషయాన్ని చెప్తాను. మన జీవితంలో ఏవైనా కానీ
చిన్న చిన్న కష్టాలు కానీ ఇబ్బందులు కానీ దేవుడు మన జీవితాల్లోనికి అనుమతిస్తాడు. ఎందుకంటే పెద్ద పెద్ద ఉపద్రవాల నుండి, పెద్ద పెద్ద ప్రమాదాల నుండి మనలను తప్పించడానికి ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లను మన జీవితంలోనికి అనుమతిస్తూ ఉంటాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ సందర్భంలో ఇలాంటి సందర్భంలో మనం ఏమి చేయాలి అంటే గనక మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మెరుగుపరుచుకోవాలే కానీ మనకి ఎదురైనటువంటి సమస్యల వల్ల మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, దేవుని పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. ప్రియ విశ్వాసులారా, వ్యవసాయం చేసే వ్యక్తి ఒక చిన్న మామిడి పండు పడగానే దేవుణ్ణి దూషించడం అంటే తనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోవడం జరిగింది. కానీ వెంటనే దేవుడు ఒక పెద్ద అపాయం నుండి కాపాడాడు అని తెలుసుకొని తన విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవడం, దేవుని యొక్క మహిమను గుర్తించి దేవుణ్ణి ఇంకా విశ్వాసంతో అంగీకరించాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇప్పుడు మనము చదివి వినినటువంటి ఈ సువిశేష పట్టణం లూకా శుభవార్త 13వ అధ్యాయము 53 నుండి 58 అన్న వచనాలు. ప్రియ విశ్వాసులారా, ఇంచుమించుగా ఈ నజరేతు గ్రామములో యేసు ప్రభువుని కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. తన స్వగ్రామస్తులు ఆయనను అంగీకరించలేదు, ఆయనను నమ్మలేదు. మనము కొన్ని అధ్యాయాలు ముందుగా చూసినట్లయితే గనక యేసు ప్రభువు అనేక మందికి, తన చుట్టూ ఉన్న వారందరికీ కూడా అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా పరలోక రాజ్యమును పోల్చి చెప్తూ ఉన్నాడు. వీటితో పాటు ఆయన దగ్గరకు వచ్చిన వారికి మంచి ఆరోగ్యమును, స్వస్థతను, విడుదలను కూడా దయచేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి సమస్యలతో ఉన్న వారందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన కూడా వాళ్ళందరినీ కూడా శుభ్రంగా ఆశీర్వదించడం, స్వస్థపరచడం, విడుదలను చేకూర్చడం, ఇవన్నీ కూడా చేసి ఉన్నాడు. ఇలా చేస్తూ తన స్వగ్రామానికి వచ్చి ఉన్నాడు, నజరేతు గ్రామానికి. మరి అక్కడున్నటువంటి ప్రజలు ఏమని చెప్పారు? యేసు ప్రభువుని గుర్తించే బదులుగా, యేసు ప్రభువుని అంగీకరించే బదులుగా వాళ్ళు ఇలాంటి సూటిపోటి మాటలు మాట్లాడారు. ఏమిటి? ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి వచ్చింది? ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? అని ఇలాంటి సూటిపోటి మాటలతో ప్రభువును తృణీకరించారు, నమ్మలేదు, విశ్వసించలేదు. మరి చివరి వచనాన్ని మనం చూసినట్లయితే గనక ప్రభు చెప్తున్నాడు, ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అక్కడ ఎక్కువగా అద్భుతములు చేయలేదు అని. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ సందర్భంలో పునీత పౌలు గారు చెప్పినటువంటి మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. రోమియోలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన వాక్కు వలన కలుగును. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, వినుట వలన విశ్వాసము అధికమగును అని పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు మనందరికీ. క్రీస్తుని గురించి సువార్తను వినడము ద్వారా విశ్వాసము కలుగుతుంది. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విధముగా మన విశ్వాసము అధికమవుతుంది? చెప్పాలంటే ఈ లోక సంబంధాలతో పోల్చి చెప్పాలంటే
టీవీ చూడడం వల్ల కాదు, సీరియల్ చూడడం వల్ల కాదు, సినిమా పాటలు వినడం వల్ల కాదు, అదేవిధంగా వాళ్ళిట్లా వీళ్ళిట్లా అదిట్లా ఇదిట్లా ఇలా సూటిపోటి మాటలు చెప్పడం ద్వారా మన విశ్వాసాన్ని మనము అభివృద్ధి పరుచుకోలేము. మరి ఏ విధంగా మనము మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి, మెరుగుపరుచుకోవాలి అంటే గనక ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము క్రీస్తుని వాక్యము ద్వారా, క్రీస్తుని యొక్క బోధనల ద్వారా మన విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవచ్చు, అభివృద్ధి పరుచుకోవచ్చు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దివ్య బలి పూజలో పాల్గొనడము ద్వారా, ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొని పాప సంకీర్తనము చేసి నిండు దివ్య బలి పూజలో పాల్గొనడము ద్వారా, పరిశుద్ధ జపమాలను జపించడము ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడము ద్వారా మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ క్రియల ద్వారా మన విశ్వాసాన్ని మనము అభివృద్ధి పరుచుకోవచ్చు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మీరు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకన్నీ ఇలాంటి చక్కనైన అవకాశాలు ఇచ్చి ఉన్నాడు. విశ్వాసములోను, యొక్క సువార్తములోను, అదేవిధంగా దివ్య బలి పూజ ద్వారా, జపమాల ద్వారా, ఆరాధన ద్వారా, పాప సంకీర్తనము ద్వారా, ఈ క్రియల ద్వారా, ఈ పవిత్ర క్రియల ద్వారా మనము మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము నేటి సమాజాన్ని చూసినట్లయితే గనక చాలామంది అజ్ఞానులుగా ఉంటూ ఉన్నారు. అందుకే అంటారు, అవిశ్వాసము అజ్ఞానమునకు మూలమని. ఏమిటి? అవిశ్వాసము అజ్ఞానమునకు మూలమని. అవిశ్వాసము వలనే ఆ నజరేతు గ్రామస్తులు సాక్షాత్తు దేవుని చేత పంపబడినటువంటి మనుష్య కుమారుడిని అంగీకరించలేదు, విశ్వసించలేదు, నమ్మలేదు. మరి అదేవిధంగా నేను చెప్పినటువంటి ఆ రైతు కూడా ఏదో ఒక అపకీడు జరగడం వల్ల దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. మరి మనం చూసినట్లయితే గనక ప్రియ విశ్వాసులారా, వారి అవిశ్వాసము వలనే దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేయలేదు, అక్కడ స్వగ్రామంలో అద్భుతాలు చేయలేదని మనం వాక్యం విన్నాం. ఈరోజు మీరు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో అజ్ఞానం ఉన్నట్లయితే గనక, అవిశ్వాసం ఉన్నట్లయితే గనక దేవుడు మన యందు అద్భుతాలు చేయలేడు. ఇంకా లోతుగా చెప్పాలంటే మన జీవితాల్లో అద్భుతాలు జరగవు. ఎప్పుడైతే మీరు నేను దేవుణ్ణి నమ్ముతామో, దేవుణ్ణి విశ్వసిస్తామో, ఆయన బోధనలను, ఆయన చెప్పిన మాటలను, ఆజ్ఞలను మనము నమ్ముతామో, విశ్వసిస్తామో, అంగీకరిస్తామో, అప్పుడు తప్పకుండా దేవుడు మన అందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అద్భుతాలంటే ఏంటి? మన జీవితాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటి నుండి మెరుగుపరుచుకోవడం. మనం సువిశేషంలో విన్నాము, యేసుప్రభు ఉపమానాల ద్వారా మరియు అతని దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా స్వస్థతపరచడం,
ఆరోగ్యాన్ని ఇవ్వడం, విడుదలను చేకూర్చడం, కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వడం, ఇవన్నీ కూడా అద్భుతాలు. మన జీవితాలకి పోల్చినట్లయితే మనము కూడా అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మరి అదేవిధంగా మనతో ఉన్నటువంటి స్నేహబంధంలో సమస్యలు, వివాహ జీవితంలో సమస్యలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనమందరము కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో మనలో ముఖ్యంగా ఉండాల్సినటువంటి విషయము ఏమిటి అంటే గనక దేవుని పట్ల నమ్మకము, విశ్వాసము. నేను ఆయన్ని నమ్మితే చాలు, ఆయన నా జీవితాన్ని మెరుగుపరుస్తాడు, నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు అని మనము నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనబరచాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, యేసు ప్రభువు కూడా ఏదైనా కానీ తన అద్భుతం చేసే ముందు కానీ, ఏదైనా గొప్ప కార్యము చేసే ముందు, నీవు ఈ క్రియను చేస్తానని నీవు నమ్ముతున్నావా అని, అవును ప్రభువు నేను నమ్ముతున్నానని చాలామంది చెప్పినారు. మన సువిశేషంలోనూ మరి అదేవిధంగా పవిత్ర గ్రంథంలోనూ కూడా చదువుతాం. ఈరోజు నీలోనూ నాలోనూ ఉండవలసినటువంటి కోణం ప్రియ విశ్వాసులారా, మన క్రైస్తవ జీవితానికి విశ్వాసము అనేది పునాది లాంటిది. అందుకే క్రైస్తవ జీవితం ఒక విశ్వాస జీవితం అంటారు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలా. నా ఈ విశ్వాస జీవితంలో, నా జీవితము ద్వారా ఏ విధంగా నేను దేవునికి దగ్గరవుతూ ఉన్నాను? దేవుని మాటలను వింటూ ఉన్నానా? దేవుని యొక్క లేఖనాలను చదువుతూ ఉన్నానా? మరి ముఖ్యంగా దేవుడే మన మధ్యకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ దివ్యసప్రసాద ఆరాధనలో కానీ, దివ్యబలి పూజలో కానీ, పరిశుద్ధ జపమాలలో కానీ, మరి ఇలాంటి పవిత్ర కార్యములో పాల్గొని దేవునితో మాట్లాడుతూ, సంభాషిస్తూ నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నానా, మెరుగుపరుచుకుంటూ ఉన్నానా అని మనం ఒక్కసారి ధ్యానించాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మరియు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మీరు నేను కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి మనలో జ్ఞానమును, అదేవిధంగా దృఢమైనటువంటి విశ్వాసాన్ని నింపుమయా అని మనము ప్రార్థన చేసుకోవాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. నా విశ్వాస జీవితంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటన్నిటిని కూడా తీసివేసి మెరుగుపరచమయా అని మన అనుదిన ప్రార్థనలో ప్రార్థించాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. కనుక విశ్వాసులారా, మనమందరము కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన ఈ అవిశ్వాసము నుండి విశ్వాసం అనేటువంటి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ధైర్యాన్ని, ఓర్పును, సహనాన్ని దేవాతి దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని దీవెనలను పొందుదాం ప్రియ విశ్వాసులారా. అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన ద్వారా మనము దేవుణ్ణి ప్రాధేయపడుదాం. మమ్ము సదా కరుణించి కాపాడుతున్నటువంటి సర్వేశ్వర, గడిచిన రోజులంతా కూడా మమ్మల్ని అందరినీ అద్భుత రీతిగా కాచి కాపాడినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించుమని, అదేవిధంగా మా జీవితంలో మాలో ఉన్నటువంటి గోరంత విశ్వాసాన్ని కొండంత విశ్వాసముగా మార్చమని, మా విశ్వాసాన్ని దృఢమైనటువంటి విశ్వాసంగా మార్చుమని, మా అజ్ఞానమును జ్ఞానము వైపు మలచమని, మా అవిశ్వాసము నుండి విశ్వాసములోనికి ప్రయాణము చేసే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సకల పునీతులారా, సకల సన్మనస్కులారా, అమ్మా పరిశుద్ధ మరియ తల్లి, మీ అందరి యొక్క కాపుదల, రక్షణ మా అందరిపైన ఉండి మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా, మెరుగుపరుచుకునే విధంగా మాకు సహాయ సహకారం అందించమని ఈ యొక్క మనవిని మనాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.